రుణమాఫీపై పూటకో మాట మాట్లాడడం సీఎం రేవంత్కే చెల్లింది. 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని జూన్ 21న ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆగస్టు 15 నాటికి మాట మార్చారు. రుణమాఫీ మొత్తాన్ని లబ్ధిదారులైన రైతుల సంఖ్యను తగ్గించేశారు. 17,934 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నామంటూ ప్రకటించి పూటకో విధానమే తన పద్ధతిని సీఎం రేవంత్ మరోసారి చాటుకున్నారు. తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ.